వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అల్లికలు నేర్చుకునే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వారి కోసం మెయిన్గా ఈ వీడియో చేస్తున్నాను. దీనిలో మెయిన్గా మీకు కావలసిన థియరీ ఉంటుంది. థియరీ ఎలా ఉంటుంది, అలానే ప్రాక్టికల్గా ఎలా అల్లికలు అల్లాలనేది నేను ఈ వీడియోలో బేసిక్స్ని చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, నా పేరు జనని. నేను పెట్టిన ఛానల్ పేరు జనని క్రోచెట్ అండ్ క్రాఫ్ట్ ఛానల్. ఈ ఛానల్లో క్రోచెట్ వర్క్తో పాటు డ్వాక్రా స్కీమ్స్ కూడా చెప్తూ ఉంటాను. అయితే ఈ ఛానల్లో రెండు ఈక్వల్గా చేస్తూ ఉంటాను. డ్వాక్రా స్కీమ్స్ మెయిన్గా షార్ట్ వీడియోస్గా వస్తాయి ఫ్రెండ్స్. చాప్టర్స్ అంటే ఏంటనేది మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే వాటి గురించి కూడా ఒక వీడియోలో చేసి చెప్తాను. అయితే ఈ చాప్టర్స్ మీరు చూడాలంటే డిస్క్రిప్షన్లో చూడాల్సి ఉంటుంది. అక్కడ టైం మెన్షన్ చేసి ఉంటుంది. ఆ టైంలో ఏ టైంలో నేను ఏ లెసన్లో ఏ పార్ట్ని ఏ ప్లేస్లో చెప్పాను, ఏ టైంలో చెప్పాను అనేది మీరు చూస్తే తెలిసిపోతుంది. మీకు కావాల్సింది పర్టిక్యులర్ ప్లేస్లో ఉందని మీకు అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాలేకపోతే నేను ఒక వీడియో చేసి అవి ఎలా పెట్టాలి అనేది కూడా చెప్తాను. ఫుల్ ఫామ్లో ఎలా పిలుస్తారు, షార్ట్ ఫామ్లో కూడా ఎలా పిలుస్తారు అనేది మీకు చెప్పుతూ నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ స్టెప్, ముందుగా మనకు మెటీరియల్ అవసరమై ఉంటుంది. ఆ మెటీరియల్ ఏంటనేది నేను ఇందులో ఇస్తున్నాను. చూడండి, ఊల్ని తీసుకుంటాము. అది ఎన్ని గ్రాములు అనేది మనం చేసే ప్రాజెక్టుని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక హుక్కు సైజ్ ఎంత అనేది కూడా ఇందులో మెన్షన్ చేశాను. 6/0 3.5 mm హుక్ను అయితే తీసుకున్నాను. ఇక సీజర్ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఇంక తీసుకున్న ఆ ఊల్ ఏదైతే ఉందో ఆ ఊల్ కలర్ నేను వేరేగా మార్చాను. క్రీమ్ కలర్తో ఉన్న దాంతో నేను మీకు చేసి చూపించాను. హోల్సేల్ షాప్స్లో తీసుకుంటే మనకు అలా కనిపిస్తుంది. దాన్ని రోల్లా చుట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా చుట్టుకొని దాన్ని మనం వర్క్కి ఉపయోగించుకోవచ్చు. సెకండ్, ముడి వేసుకుందాం. 2 ఫింగర్స్ని చుట్టి ఇలా వేసుకోవచ్చు. మీకు ఎలా వస్తే అలా ముడిని వేసుకోవచ్చు. దీన్ని స్లిప్ నాట్ అంటాము. CH చైన్, ఈ రెండింటిని ఫుల్ ఫామ్లో చైన్ అంటాము. దీనినే తెలుగులో గొలుసు కుట్టు అంటారు. ఇక దీనిని సబ్ టైటిల్స్గా వేసేటప్పుడు CH అని వేస్తాము. చూడండి, నేను చూపిస్తున్నట్లు ఇలా వేస్తాము. థర్డ్ స్టెప్, ఇలా ఇప్పుడు వేసిన చైన్ స్టిచ్చెస్ పైన సింగిల్ చైన్స్ని ఎలా చేస్తున్నామో చూడండి. హుక్తో ఊల్ని ముడివేసి ఆ తర్వాత మధ్యలో ఉన్న హోల్లోంచి హుక్ని పెట్టి ఇలా ఊల్ని బయటికి తీస్తూ చైన్లా చేసుకుంటూ వెళితే దీనినే సింగిల్ చైన్స్ అంటారు. ఇలా మధ్యనున్న హోల్ లోపల నుండి హుక్తో ఊల్ని తీస్తూ చైన్స్ చేయడాన్ని సింగిల్ చైన్స్ అంటారు. SCH అంటే సింగిల్ చైన్, తెలుగులో ఒక గొలుసు. నెక్స్ట్ ఫోర్త్, హాఫ్ డబుల్ క్రోషే వేయాలి. ఈ హాఫ్ డబుల్ క్రోషే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు వేసిన సింగిల్ చైన్స్ పైన ఈ హాఫ్ డబుల్ క్రోషే చేయడానికి హుక్ పైనుంచి ఊల్ని తీసి క్రింద ఉన్న రింగ్ లోపల నుంచి హుక్ని పోనిచ్చి హుక్తో ఊలిని బయటికి తీస్తే 3 లూప్స్ కనిపిస్తాయి. ఈ 3 లూప్స్ లోపల నుంచి హుక్ని మళ్ళీ తీస్తే అదే హాఫ్ డబుల్ క్రోషే. దీనిని షార్ట్ ఫామ్లో
HDCH అంటారు. HDCH హాఫ్ డబుల్ క్రోషే, దీన్నే HDCH అంటారు. ఫుల్ ఫామ్లో హాఫ్ డబుల్ క్రోషే, దానినే మనము తెలుగులో సగం గొలుసు అంటాము. సగం గొలుసు. 5th స్టెప్గా చూడండి, డబుల్ క్రోషే. దీనిని మనము ఫుల్ ఫామ్లో డబుల్ క్రోషే అంటాము, షార్ట్ ఫామ్లో DCH అంటాము. DCH డబుల్ క్రోచెట్. దీనినే తెలుగులో రెండు గొలుసులు ఎలా చేయాలనేది చూడండి. హుక్తో ఊల్ని తీస్తూ హుక్ పైన ఉంచాలి. ఊల్ను హుక్ పై ఉంచి ఆ హుక్ను కింద ఉన్న చైన్ లోపల నుంచి ఊల్తో బయటికి తీసి ఒక్కసారి బయటికి 2 లూప్స్లోంచి తీస్తే ఒక చైన్ వస్తుంది. మళ్ళీ సెకండ్ టైం తీస్తే 2 చైన్ వస్తుంది. ఈ రెండింటిని కలిసి డబుల్ క్రోషే అంటారు. చూడండి, నేను చూపిస్తున్నట్టు ఇలా వస్తాయి. ఈ రౌండ్ అంతా అలా వేయాలి. 6th స్టెప్ ట్రిపుల్ క్రోచెట్ ఎలా చేయాలి అనేది చూడండి. దీనిని షార్ట్ ఫామ్లో TRCH అంటారు. ట్రిపుల్ క్రోచెట్. దీనిని తెలుగులో 3 గొలుసులు వచ్చేలా ఒక స్టిచ్ వేయడాన్ని ట్రిపుల్ క్రోచెట్ అంటారు. డబుల్ క్రోచెట్ అంటే 2 చైన్స్ని ఒక చైన్లా చేయడాన్ని డబుల్ క్రోషే అంటారు. అంటే 1 టైం హుక్ పైనుంచి ఊల్ను చుట్టడాన్ని డబుల్ క్రోషే అంటారు. అదే హుక్ పైనుంచి ఊల్ని ఉంచి 2 సార్లు హుక్కును చుట్టడాన్ని, ఊల్తో చుట్టడాన్ని ట్రిపుల్ క్రోచెట్ అంటారు.